వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈరోజు అమలాపురం రుచుల్లో నేను కోడిగుడ్డు ములక్కాడ టమాటా వేసి అంటే ఇగురు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా ఎగ్స్ ఉడకబెట్టుకున్నాం కదండి, సో కొంచెం ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి చక్కగా మనం పులుసులో వేసుకున్నా లేకపోతే ఇగురులో వేసుకున్నా ఎందులో వేసుకున్నా కూడా మనం ఏవైతే తీసుకున్నామో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా దీనికి పడతాయి కదా, మసాలా అవిని. సో అందుకని ఈ విధంగా కట్ చేసుకున్నాం అనమాట. కూర చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్, ఇందులో మనం ముందుగా పెచ్చి తీసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఎగ్స్ ఇందులో వేసుకోవాలన్నమాట. జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ మాత్రం అయ్యాయి కదా, సో తీసేసుకుందాం. మరీ వేగిపోవాల్సిన పని లేదండి, చాలన్నమాట. జస్ట్ లైట్గా. సో మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం కొంచెం ఎక్కువ ఆనియన్స్ పడతాయండి. ఒక బౌల్ కంప్లీట్గా తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, ఇది ఇగురు కదా, ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను నేను. ఆయిల్ సరిపోతే యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు. ఆనియన్స్ చూసారు కదా, కొంచెం బాగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో మనం కర్రీకి తగిన విధంగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే పసుపు. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇగురు కదండి, సో కొంచెం ఎక్కువే పడుతుంది అన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న 3 టొమాటోస్, ఇది మూత పెట్టేసుకుని బాగా మగ్గ పెట్టేసుకోవాలన్నమాట. గుజ్జులాగా అవ్వాలి కర్రీ. సో మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్లో బాగా బాయిల్ చేద్దాం. సో చూసారు కదండి, కొంచెం మనకి మగ్గింది కదా. మనం ఇందులో పసుపు అలాగే సాల్ట్ వేసుకున్నాం కదండి, సో అందుకని చెప్పి చక్కగా మనకంతా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న ములక్కాడలు వేసుకుని, ములక్కాడ కూడా మనకి చక్కగా మగ్గాలి కదా, సో అందుకని చెప్పేసి కొద్దిసేపు మనం మూత పెట్టుకుని మగ్గబెట్టుకుందాం. మూత పెట్టేసుకోవాలి. ఈ పేస్ట్ చూసారు కదండి, ఇది ఏంటంటే ఒక చిన్న ఆనియన్ పీస్, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఇవన్నీ కొంచెం ఫ్రై చేసేసి పేస్ట్ చేసి పెట్టారనమాట. ఆ పేస్ట్ చింతపండు ఏమంటారు ఇంత, ఈ పేస్ట్ని మనం ఇందులో యాడ్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో మనం కారం యాడ్ చేసుకుందామండి. మనం మసాలాలో ఒక ఎండుమిర్చి వేసాము, అలాగే పచ్చిమిరపకాయలు కూడా మనం ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి, సో దాన్ని బట్టి మనం కారం యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ధనియాల పౌడర్, ఇది కొంచెం వేగాలి పచ్చివాసన పోయే వరకు. చూసారు కదా, ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాము. అలాగే మనం ఒకసారి ఇది ములక్కాడ మెత్తగా అయిందో లేదో చెక్ చేసుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు ఎక్కడ మనం వాటర్ అనేది యాడ్ చేయలేదు కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఒకసారి వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, జస్ట్ అలా వేపుకున్నాం కదా, ఆ ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. మరి ఈ మసాలా అంతా కూడా మనకి ఎగ్స్కి పట్టాలి కదా, సో అందుకు. ఇప్పుడు ఇందులో మనం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇదంతా కొంచెం బాగా ఎగిరిపోవాలన్నమాట. సో చూసారు కదా, మొత్తం అంతా కలిపేసుకుంటే మనకి 1 గ్లాస్ వాటర్కి ఈ విధంగా అయిందనమాట. ఇప్పుడు కొద్దిసేపు మనం మూత పెట్టేసుకుని మగ్గ పెట్టుకుందాం. ఇగురు కదా, సో మొత్తం ఎగిరిపోవాలన్నమాట. చూసారు కదండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇగురు కదా, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందన్నమాట. ఇంకా దగ్గరికంటే మనకి కొంచెం గ్రేవీ లాగా ఉండదు, సో ఇలా సరిపోతుంది. కొద్ది టైంకి అది మనకి డ్రై అయిపోతుంది, కొంచెం దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. చూసారు కదండి, ఒకసారి కలిపేసుకుందాం. కొత్తిమీర ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోండి. అదండి ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు చేసి చూపించిన కోడిగుడ్డు ములక్కాడ టమాటా ఇగురు. చారు కానీ పప్పుచారు కానీ దేంట్లోనే వేసుకుని తినచ్చు, సూపర్ ఉంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్.